హాయ్ అండి, దేవి ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు కొత్త న్యూస్ చెప్తాను. అదేంటంటే స్విచ్ గురించి. ఇది చూడండి ఎలా కాలిపోయిందో. ఇది ఎలా చేసి చూపించాలో చూపిస్తాం. ఇలా కాలిపోయింది. దీన్ని ఎలా రిపేర్ చేయాలో మా ఆయనగారు చూపిస్తారంట, చూడండి. ఫస్ట్ స్క్రూలు తిప్పుకోవాలి. అంతా ఓపెన్ చేయాలా? ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, వైరు ఇక్కడ కూడా బర్న్ అయింది. ఇక్కడ గట్టిగా చెప్పు. అదే వైర్ ఇక్కడ కూడా బర్న్ అయింది కాబట్టి మనం అక్కడ వరకు కట్ చేసుకొని డైరెక్ట్ ఇదంతా బాగానే ఉంది, నో ప్రాబ్లం. మొత్తం ఈ సెట్ మార్చాలి ఇప్పుడు. ఓకే, ఇది కొత్త బాక్స్ అండి. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇవి కోసుకోవాలి. ఆ బోర్డు మీద మార్క్ ఉంటుంది, దాని మీద కోసుకోవాలి. కోసుకున్నాక అట్లా ఓపెన్ అవుతుంది. అది తీసుకున్నాక స్విచ్ పెట్టుకోవాలి. అవి కొంచెం తక్కువ వస్తుంది, ఎక్కువ కోసుకోవాలి. ఇట్లా సెట్ అవుతుంది. ఓకే, ఇలాగ సెట్ అవుతుంది. మనకి ఇప్పుడు మార్కర్ తీసుకోవాలి. ఈ స్క్రూస్ కోసం మనము పైన కానీ ఇట్లా స్క్రూస్కి హోల్కి బొక్క మార్క్ వేసుకోవాలి. ఫస్ట్ క్రాస్ వేసేసుకొని, క్రాస్ వేసుకున్న రెండున్నా చాలా, నో ప్రాబ్లం. అయితే కరెక్ట్గా హోల్ పడుతుంది. అప్పుడు ఈ స్క్రూస్ దానికి ఫిట్టింగ్ చేసుకోవాలి. వస్తుంది. అప్పుడు ఇది ఇలా పడుతుందో చూసుకోవాలి. పట్టలేదు కొంచెం లోపలికి తిప్పుకుంటే లావుగా పడుతుంది హోల్. మొర్ర తిప్పుకోనికి హోల్ లేదు కాబట్టి మొర్రతో తిప్పుతుంటే హోల్ పడుతుంటుంది. అట్లా 4 మూలలు హోల్ చేసుకోవాలి మొర్రలు తిప్పుకోనికి. ఇట్లా 4 పక్కల 4 మర్రలు వస్తాయి. 4 పక్కల 4 మర్రలు వేసుకోవాలి. ఎట్లా వేసుకోవాలి? హోల్ ఉంటుంది కదా, ఇందాక హోల్ పెట్టుకున్నాం కదా 4 మూలలు, ఆ హోల్లో తిప్పుకోవాలి. ఇంకా దగ్గర బాగా కాలిపోయిందండి, వైర్ కట్ అయిపోయింది. సప్లై వస్తుందా లేదా? లైట్గా ఇండక్షన్ ఉంది. ఓకే, ఇది ఫేస్ అంటాము, ఇది బ్లాక్ వైర్ న్యూట్రల్. కొంచెం ఏమైనా వైర్ వస్తుందా?
ఓకే పట్టు. ఇప్పుడు ఆన్ చేయి. ఫేస్ ఎప్పటికైనా మనకి రైట్ సైడ్లో ఉండాలా. ఇట్లా పెడితే ఇది రైట్ సైడ్ కాబట్టి ఇక్కడ మనం ఫేస్ ఇచ్చుకోవాలి. ఫేస్ మీన్స్ కరెంటు సప్లై అయ్యేది. అంటాము న్యూట్రల్ వైరు, బ్లాక్ వైర్, ఎల్లో ఉంది కాబట్టి ఎర్త్ వైర్ ఇది. ఎర్త్ వైర్ ఎప్పుడైనా మధ్యలో పైన టాప్లో ఉంటుంది. ఎర్త్ వైర్ ఎందుకు అంటే ఎప్పుడైనా బాడీ షాట్ వచ్చినప్పుడు ఈ ఎర్త్ లేక్ సప్లై వస్తే, గీజర్లో సప్లై వస్తే ఆ ఎర్త్లో నుంచి భూమిలోకి వెళ్ళిపోతుంది, మనిషికి ప్రమాదం లేకోకుండా ఉంటుంది. ఇలాగా ఇప్పుడు సెట్ చేసుకున్నాక స్క్రూ వేసుకోవాలి. మంచి ఇంకా రెండు పక్కల స్క్రోల్ వేసేస్తే అయిపోయింది. గ్రీజర్కి స్విచ్కి కనెక్షన్. టాప్ కూడా అయ్యాక టాప్ దానిపైన టాప్ పైన. మా సార్ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడు. మీ గ్లీజర్ కానీ ఫ్యాన్లు కానీ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, డీటెయిల్గా చెప్తాడు. ఓకేనా? అలా స్విచ్కి ఓపెన్ మేకులు తిప్పుతున్నాడు. స్విచ్ బోర్డ్ ఈస్ రెడీ. గ్లీజర్ కానీ ఫ్యాన్లు కానీ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అది స్విచ్ బోర్డ్ రెడీ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. టాప్ మార్చాలి. అది కూడా స్విచ్ కూడా కాలిపోయిందంట. కొత్తది. అంతే అండి, స్విచ్ బోర్డ్ రెడీ అయింది గ్లీజర్ పెట్టుకునేకి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.